श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో శబ్ద బ్రహ్మ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా శంభుడు లింగ రూపంలో వారి మధ్య సాక్షాత్కరించాడు. ముల్లారా, ఆ లింగావిర్భావ గాథను మీకు గతంలో వినిపించాను కదా. సూతుడు ఇలా అంటున్నాడు: ముల్లారా, శబ్ద బ్రహ్మ ఆవిర్భవించిన తీరును చెబుతున్నాను నండి. బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని ప్రార్థించారు. శివానుగ్రహం వల్ల వారికి ఓం ఓం అనే స్పష్టమైన దీర్ఘమైన ఒక నాదం వినిపించింది. దక్షిణ భాగాన మొదటి వర్ణమైన అకారము, ఉత్తరాన ఉకారము, మధ్యలో మకారము, అంతంలో ఓంకారము వినిపించాయి. అకారము సూర్యుడు, ఉకారము అగ్ని, మకారము చంద్రుడు. అనగా ఓంకారానికి పైన సచ్చిదానంద ఘనమైన పరబ్రహ్మతత్వం గోచరించింది. అనగా అకారము బ్రహ్మస్వరూపం, ఉకారము విష్ణుస్వరూపం, మకారము కంఠమునందు లీలవర్ణము గల రుద్రుడు. అకారము సృష్టికర్త అయిన బ్రహ్మగారు, ఉకారము మోహింపజేయగలిగే విష్ణుమూర్తి, మకారం అనుగ్రహాన్ని ఇచ్చే మహేశ్వరుడు అనగా రుద్రుడు. మకారము బీజి అనగా అనుగ్రహాన్ని ఇవ్వగలిగే శివుడు. అకారము బీజం అనగా సృష్టించగలిగే బ్రహ్మగారు. ఉకారము యోని అనగా మోహింపజేయగలిగే విష్ణుమూర్తి. అనగా బీజము యోని మహేశ్వరుని యందు ఎప్పుడు ఐక్యమయ్యే ఉంటాయి. సృష్టి ప్రారంభంలో ఈశ్వరుడి చేత సృష్టించబడిన విష్ణుమూర్తి మరియు బ్రహ్మగారు వారు ఇరువురు ఒక గుండ్రని ఆకారంగా తయారయ్యారు. ఆ గుండ్రని ఆకార లక్షణం అవిదితం. ఆ దివ్యమైన అండం నీటిలో 1000 సంవత్సరాలు ఉండి ఈశ్వర సంకల్పం చేత 2 మృక్కలైంది. పైభాగం కపాలం అనగా ద్యూలోకం, క్రిందున్న సగభాగం శబ్దం, స్పర్శ, రూప, రసగంధాదులతో కూడిన పృథివీతత్వమైంది. ఆ అండం నుండి 4 ముఖముల గల బ్రహ్మ కూడా జన్మించాడు. ఆయన సమస్త లోకాలను సృష్టించాడు. ఈ విధంగా ప్రభువైన మహేశ్వరుడు 3 రూపాలను ధరించాడు. అనగా అకార, ఉకార, మకారములు. అకారము సృష్టికర్త అయిన బ్రహ్మగారు, ఉకారము మహింపజేయగలిగే విష్ణుమూర్తి గారు, మకారము అనుగ్రహాన్ని ఇచ్చే రుద్రుడు అని అర్థం. ఓంకారం పరమేశ్వరుని నిర్దేశిస్తుందని యజుర్వేదం అంటోంది. ఋగ్వేద, సామవేద మంత్రాలు కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించాయి. ఇంతలో బ్రహ్మ విష్ణువులిద్దరూ 5 ముఖములు 10 భుజములు గల పరమేశ్వర స్వరూపాన్ని చూశారు. నాదరూపేడైన ఈశ్వరుడు తన తత్వాన్ని తానే ఇలా ప్రకటించుకున్నాడు. ముల్లారా, ఆ స్వరూపాన్ని వివరిస్తున్నాను వినండి. అకారము పరమేశ్వరుని శిరస్సు, ఆకారము లలాటము, ఇకారము కుడి కన్ను, ఈకారము ఎడమ కన్ను, ఉకారము కుడి చెవి, ఊకారము ఎడమ చెవి, రుకారము కుడి చెక్కెలి, రూకారము ఎడమ చెక్కెలి, లుకారము లూకారాలు నాసికా రంధ్రములు అనగా ముక్కు రంధ్రాలు, ఏకారం పై పెదవి, ఐకారం క్రింది పెదవి, ఓకారం మరియు ఔకారం దంత పంక్తి ద్వయములు, అం నుంచి అహ వరకు తాలు స్థానాలు, కావర్గు నుండి 5 అక్షరములు, 5 కుడి చేతులు, చావర్గు నుండి 5 అక్షరములు, ఎడమ చేతి 5 చేతులు, తావర్గులోని అక్షరాలు 10 పాదములు 10 వ్రేళ్లు, పకారము ఉదరము, ఫకారము కుడి పార్శ్వము, పకారము ఎడమ పార్శ్వము, భకారము స్కంధము, మకారము హృదయము, యకారము మొదలు సకారము వరకు 7 అక్షరాలు, 7 ధాతువులు అనగా రక్తము, మజ్జ, మాంసము ఇటువంటివి. హకారము నాభి, క్షకారము ఘ్రాణేంద్రియము. నాద శరీరుడైన శివుని యందు బ్రహ్మ విష్ణువులిద్దరూ 5 కళలు కలిగి శుద్ధ స్ఫటిక శంకాశమైన బుద్ధి రూపాన్ని పొందగలిగారు. ముల్లారా, సర్వధర్మార్థ సాధకమైన హేతువైన 24 అక్షరములుగా సర్వశ్రేష్టమైన గాయత్రి మంత్రోపదేశాన్ని కూడా ఆ సమయంలోనే పొందగలిగారు. ఆ పైన 8 కళలతో కూడిన శత్రు సంహారాన్ని చేయగలిగే 30 వర్ణముల గల మంత్రాన్ని ఉపదేశం కూడా ఆ సమయంలోనే చేసుకున్నారు.
ఆ పైన మృత్యుంజయ, పంచాక్షరి, చింతామణి, దక్షిణామూర్తి మంత్రాలను కూడా ఆ సమయంలోనే ఉపాసన పొందగలిగారు. చివరకు తత్వమసి అనే మహాకావ్యాన్ని చివరగా శివుడి నోటి నుండి ఉపదేశాన్ని పొంది బ్రహ్మ విష్ణువులిద్దరూ కృతార్థులయ్యారు. కృతజ్ఞతలతో స్వామిని స్తుతించారు. వారి స్తోత్రానికి ప్రసన్నుడైన శివుడు విష్ణువునకు వేదాన్ని శ్వాస ద్వారా ఉపదేశించాడు. మరలా అంత వారిద్దరూ శివపూజా విధానాన్ని, ధ్యాన పద్ధతిని, కర్తవ్య ఉపదేశాన్ని చేయవలసిందిగా కోరగా శివుడు ఎలా ఉపదేశించాడనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. హరి ఓం తత్సతు. ఇంతటితో శబ్ద బ్రహ్మ అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివతత్వం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.